అల్లుని గురించి నీకు తెలుసు కదా. చీటికి మాటికి లొల్లి పెట్టుకున్నాడు ఎందుకు, ఇప్పుడు వచ్చి బాధపడడు ఎందుకు. వేసేసాడు. నేను బాధపడదే నీకు కనబడుతుంది, ఆయన నన్ను బాధ పెట్టే నీకు కనబడదే బాపు. అయ్యో బిడ్డ, ఇప్పుడు నేను నిన్నేమన్నా, నువ్వు ఇష్టం అంటేనే కదా ఆయన ఇచ్చి నీకు పెళ్లి చేసింది. తిప్పి తిప్పి కొడితే 2 నెలలు కాలే, లొల్లి పెట్టుకోబడుతుంది, వీడికి వచ్చి నువ్వు బాధపడబడుతుంది. ఆయన నాకు ఇష్టం అనగానే మాకు మంచిన లగ్గం చేసినావు గాని ఆ నలమొక్క పొడు నా దగ్గర ఓ విషయం దాచిండే బాపు. విషయమా? ఏం విషయం దాచిండు బిడ్డ, నాకు చెప్పు. ఏం చెప్పమంటే బాపు, సాయంత్రం 6 అయిందంటే చాలు కనబడే. అమ్మ బాబాయ్, ఏం కనబడాయి బిడ్డ? కండ్లే బాపు, సాయంత్రం 6 అయిందంటే చాలు నీ అల్లునికి కళ్ళు కనబడాయి. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు. ఏంది 6 అయితే అల్లుడి కళ్ళు కనిపించా, కుంపదీసి రేసి అట్లా ఏంది? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. రేషికట్లే ఏందే బాపు, రేషికటే. అయ్యో దేవుడా, ఓరి శంకర్గా, పోయి పోయి నా బిడ్డ బతుకు బుగ్గిపాలు చేసినావు కదరా. నువ్వు పోయి పోయి గాడిని ఎట్లా మెచ్చినావు బిడ్డ? ఏం మెచ్చుడో ఏమో బాపు, సూపుకి అందంగా ఉన్నాడు కదా అని చేసుకున్నాను కదా తెలిసింది ఆ నల్లమొక్క పొదికి రేషికటని. సరే తరలే. అయ్యో బిడ్డ, పెళ్ళై 2 నెలలు అవుతుంది కదా, ఈ విషయం నీకు ముందు తెలియలేదా బిడ్డ? నీకెప్పుడు తెలిసింది? ఓ బాపు, నాకు ఈ విషయం ముందే తెలిస్తే నేను ఎప్పుడు వచ్చేదాన్ని కాదే. నాకు ఏ విషయం తెలియకుండా మస్తు కవర్ చేసిండు ప్రతిదానికి. అయ్యో బిడ్డ, లగ్గమైనాక బారా తిక్కంచెలు దిద్దాంరా శంకరి అని నేనంటే, నీ ఊరు నా ఊరు ఒక్కటే కదా మామ, నీకెందుకు ఖర్చు అని వాళ్ళింటికన్నే డాన్సులు చేద్దామని అక్కడికే కుందుకపోతే నేను అనుకున్నా, నేను నా అల్లుడు నా మీద దయతోటి చూస్తుండ అనుకున్నా, గానీ ఈ విషయం దాచిండని నాకు తెలియదు బిడ్డ. అల్లునికి రేషికట్లని నీకెప్పుడు తెలిసింది బిడ్డ? లగ్గమైనాక 4కే ఇంటికి వస్తే ఎంత మంచోడు, సోపతి గాలతోడు సోపతి లేదు, మంచి ఇంటికి వస్తాడని అనుకున్నా. కానీ ఈ సంగతి నాకు చెప్పలేదా బాపు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చెప్పలేదు అంటున్నావు గానీ నీకెట్లా తెలిసింది బిడ్డ ఈ విషయం? నాకెట్లా తెలిసిందా బాపు, ఇక శాంతకోళ్ళ బర్రింతే జున్ను పాలు పోతా అన్నది. ఈ మనిషిని ఓ మనిషి దేపో ఆందోళన. 5కి తోలితే 5 అయింది, 6 అయింది, 7 అయింది. ఇక అత్తలేడు ఆగత్తలేడు, ఏమైందా అని నేనేమైందే పాపిగా. ఆ పోతే ఏమైంది బిడ్డ? 3 బాట్ల కాడ యాప చెట్టు ఉంది కదనే బాపు, ఆ యాప చెట్టును పట్టుకొని కూకున్నాడు. ఓ మనిషి, నువ్వు గీడెందుకు కూకున్నావంటే నువ్వు వచ్చేదాకా నేను రానంటాడు. నువ్వు వేయినావు కదా, రమ్మంటే ఏమన్నాడు మరి? ఇంకేంది, నేను వచ్చినా కదా దా అంటే నీ చెయ్యిత్తేనే అత్త అన్నాడు బాపు. సరే కదా అని చెయ్యిస్తే గిట్ల గిట్ల అన్నాడు బాపు, గిట్ల గిట్ల అన్నాడు బాపు. అప్పుడు నాకు అర్థమైంది అనికి రేషి కట్టని. చెయ్యి ఒక దిక్కుంటే ఇంకో దిక్కు ఇట్లా అంటాడు. ఆగు బిడ్డ, నువ్వు ఏడవకు, అల్లునితో ఇప్పుడే మాట్లాడతా నేను. హలో అల్లుడు, ఎక్కడున్నావు? ఇంటికి రా, నీతో పని ఉన్నది, ఒకసారి మాట్లాడాలి, రా తొందర రాని బిడ్డ. వచ్చినాక సంగతి చెప్తా నేను. అవ్వ, మా మామ ఫోన్ చేసిండు, నా పెళ్ళం నా మామకు చెప్పవచ్చు నాకు రేగి చీకటని. పానం అంతా అనుకుతాను, కాలు రెక్కలు అనుకుతానే. పెద్ద సమస్య వచ్చి పడిందే. నీ అవ్వ, పుట్టికింత పెద్ద పెరిగినా గానీ మా రవి గారికి తప్ప ఈ ఊళ్ళో ఎవరో తెలియదు నాకు రేగి చీకటి ఉన్నదని. ఇప్పుడు ఏం చేయాలి? పెళ్ళై 2 నెలలు అవుతుంది, మంచిగానే కవర్ చేసిన. ఆ శాంతక్క బయట పాడగాను అప్పుడైనా అన్న, ఇది ఇప్పుడే జున్ను వాళ్ళకు పంపించింది కానీ పోగానే ఆ శాంతక్క జున్ను వాళ్ళు వస్తాయిపో కూర్చోతామని ముచ్చట పెట్టి ఆ రాయరాక అన్న చేసింది. అబ్బా, అప్పటికే కళ్ళు మసక కనబడుతున్నాయి. ఎట్లా పోతా అనుకున్నా. ఇక నాకు వశపడక ఆ 3 బాట్ల కాడ కూర్చొని ఆ యాప చెట్టును పట్టుకున్నా. అట్టిగా నా భార్యకు తెలిసింది, ఇప్పుడు మా మామకు తెలిసినట్టున్నది. ఇప్పుడు ఇంటికి పోయినాక నువ్వెంత పెద్ద తప్పు చేసినావు, నువ్వేం కథ, నువ్వు ఇది ముందు చెప్పవా? ముందు చెప్తే మేము సంతోషపడటోళ్ళం కదా. ఇప్పుడు మోసం చేసుకొని నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా నా బిడ్డనని ఎన్ని తిడతారో ఏమో. ఎందుకు అడుగు తింటానికా? ఆయన నా భార్య నువ్వు పోకుండా బదిలాడినే అయిపోవు, పోతే పోవే అని అన్ని దాన్ని గట్టిగా పంపించిన. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆడికి పోతే ఇజ్జత్ లేని తిట్టు తిడతారు. రవి గారు ఏడున్నాడో ధైర్యానికి ఆన్న తీసుకుపోతా. ఈ శాంతక్క బర్రె నా
ఎముడు లెక్క నిలబడ్డది కదా. ఇది ఏడున్నాడో గుండోడు. హలో రవి. ఓ రవి, తెలిసిపోయిందిరా. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? శంకరన్న తెలిసిపోయిందానే? అయ్యో నువ్వేం బాధపడకే, నేను అత్తున్నా. నేను అచ్చరాక నువ్వు ధైర్యం కొత్తుండు. నాకు రేగు చీకటని ఊళ్ళో కాదు, మీ వదినకు మా మామ ఫోన్ చేసి రమ్మన్నారా. నా కాలు రెక్కలు ఆడతలేవు, నీ దండం పెడతా అట్ట సోపతికి దారా. దాని ఆడనే ఉంటా చిత్తకాడ. సరే అబ్బా, నువ్వు వస్తే నాకు ధైర్యం ఉంటదిరా. ఇప్పుడు 2 అవుతుంది. వాళ్ళు 4 గంటలు ముచ్చట పెట్టిరనుకో, మళ్ళీ 6 అవుతుంది. ఏమున్నది తెలవదు. వెళ్తే ఉంటాడుండి తెల్లారి నా భార్యను తీసుకొని వస్తా. ఇటు అత్తడారా. అయ్యో దేవుడా, మా శంకరన్నకు రేసికటని మా వదిన తెలిసిపోయింది. కొంపేసి మా వదినే మా అన్న నిడిచిపెట్టి పోదు కదా. నేను పోయి ధైర్యం ఇస్తా మా అన్నకు. అయ్యో అయ్యో శంకరన్న, ఎట్లా తెలిసిపోయింది? శాంతక్క బరినిందట్రా. జున్ను వాళ్ళు తెమ్మంటే పాడు కనిపోయినా కంటే చీకటి పడ్డది. ఆ 3 బాట్ల కాడనే కూర్చున్నా. మా మామకు తెలిసింది, నన్ను ఇడిచిపెట్టిపోయిందిరా. మా మామ ఫోన్ చేసి రమ్మన్నాడు. ఏమంటాడో ఏమో. మీరంత జాగ్రత్తగా ఉంటారు, అసలు ఏం జరిగింది? ఎందుకే శంకరన్న గంత బాధపడతాను? నేను వచ్చి అడుగుతాపా, ఏమంటాడే? నువ్వేమన్నా నువ్వు ఇచ్చి నువ్వు చేసుకున్నావా అని? నీకు ఆ దేవుడు కట్నే ఇచ్చిండు. అయినా నీకు వదిన ఇష్టం అని నువ్వు పెళ్లి చేసుకున్నావు, దాచిపెట్టినావు. దానికి ఏమవుతుంది? నేను వచ్చి అడుగుతాపా. ఇష్టమేరా, కానీ దాచి పెడితే పాసిపోతుంది అనుకోలేదురా. ఇప్పుడు ఏమంటావు చెప్పు? ఎందుకు అంతగానం భయపడతానవే? నేను వచ్చి మాట్లాడుతాపా. ఏ ముఖం పెట్టుకొని రావాలరా? అరే ముఖం లేదు గీకం లేదు, పాయే. కాలు రెక్కలు వణుకుతాను. అరే నీ మాట్లాడతాపా, అనుకుంటే ఎందుకే? దీనికే అంతగానం భయపడతావా? మావా, ఓ మావా. పాడుకావు, ఆయన నీ మామ కాదురా, నా మామ. కరెక్ట్ గా అన్న, నువ్వే విలు. మా మామ. ఓ మామ, బయటికి రా. ఎందుకంటాను? నా రక్తం ఉడుకుతాందే. నీది ఉడుకుతాది. సల్లారింది. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది. సల్లారింది. పాడుకోవు, మాట్లాడకు. పిలు మావా. పిలువే మావా. ఊరకొక్క కలిసిందా? ఏం కాదే, దా. నువ్వు భయపడతావు, నన్ను భయపెడతాను. మెల్లగా మెల్లగా. అయ్యో ఇప్పుడే కాలుగా పడుతున్నావు. భయపడగే, టెన్షన్ లా భయపడగే. అయ్యో మామా, అయ్యో అనకకు నాకు అర్థం. ఓ బాపు, రేషికటోడు వచ్చిండే, బయటికి రా. చూసినవా బాపు, ఇప్పుడే కంచుదాన్ని నిన్ను కళ్ళు కనవాడు. ఇంకా మూడగా వచ్చా వేసేసాడు. మరి కంచెట్లా నిన్ను? అది మా చుట్లా కాళ్ళు మనకి. అబ్బో భయమే మళ్ళా. అంటే భయం లేని కోడి బాధట్ల గుడ్డు పెట్టినా అంటానవా? ఓకే సెకండ్ అండి. చూసినవా బాపు, ఆ సామెతలు కూడా ఆయననే చెప్పుకుంటాడు. అయ్యో 3:30 కాదు, 5 కాలే. మా బకెట్లు గిన్నెలని ఖరాబ్ అవుతాయని జరుగురే. ఏంది నువ్వు చేసిన పని? ఏంది తెలియలేదా? తలకాయ లేదా? ముందుగా చెప్పవు. ఎట్లా దాచిపెట్టినావు నువ్వు? గట్ల అడిగే బాపు. ఏంట్రా అది? తెలివి ఉంది, తొలకాయ ఉంది, అందుకే కదా ఇచ్చి పెళ్లి చేసినావు. అది బాగా చూసినావా బిడ్డ? మూడుతో మాటలు ఎట్లా మాట్లాడుతుండో. గాయనతోటి మాటలేందే బాపు, అడుగు అసలు విషయం ఎందుకు దాచినావని. ఏంది బాగా, నేను అప్పటి నుంచి చూస్తానా? బాగా మాట్లాడతారు, కట్టుకున్న మగవాన్ని పట్టుకొని ఆకిలి నీళ్ళని మాట్లాడతారా? లోపలి పిలిచి మాట్లాడరా? ఏంది పద్ధతేనా మీకు? ఓరి వారి, ఈ ఆకిలే మనకెక్కువరా. నువ్వు ఆగే.
అన్నకు రేసికట అని మీకు తెలిసింది దాసిండు. ఇప్పుడు ఏం సంగతి అంటే అన్నకు బయలుదేరి పంపవా? ఎన్ని రోజులు ఉంచుకుంటావా నీ ఇంటి మీద? ఉంచుకో బాయ్, మన ఇంటికి పంపా. ఓరి వారి, నువ్వు కలపదందుకు తీసుకొచ్చినవా, వీడగొట్టదందుకు తీసుకొచ్చినవా, వీడగొట్టదందుకు తీసుకొచ్చినవా? మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. ఆయన రేగి చీకటి అని నీకు నాకు నలుగురికి తెలుసురా. అన్నకు రేగి చీకటి అని ఊరంతా తినబడేటట్టు అంటున్నావురా. ఆయన నువ్వేందిరా నాకంటే ఎక్కువ ఎమోషనల్ అవుతాను. ఉంచుకో, వద్దు, రా, బా అంటాను. నా కొంప ముంచుతావారా? నా ముఖం చూస్తే నీకు నవ్వొస్తుందారా? నిన్ను కరవాన్ కని పిలిపించిందా? చప్పట్లు. అబ్బా లంగగాడిది, నీ గురించి నాకు అర్థమైతుంది. నాకు తెలుసు అంటే నా పిల్లని నన్ను ఇడిచిపెట్టానే కదా. అబ్బా నీ హుషారు, నీ జోరు నాకు మొత్తం అర్థమైతుందిరా. నిన్ను నీ కరువానికి అని తీసుకొచ్చిన. ఏహే నీ సూర్యాపు వచ్చిన ముచ్చడైంది. నాతోటి మాట్లాడమంటే మీరు మాట్లాడుకుంటారు. మామ అది కాదు, రవలి నాకు ఇష్టమని ఆ ముచ్చట దాచిన. నాకు రేగి చీకటి అంటే ఇయ్యరని నన్ను క్షమించు మామ. ఏ ఊకో అన్న, గాలిని బతిలాడతావు. నువ్వు మొగోనివే, నువ్వు వాళ్ళని బతిలాడతా అంటే నా ఇజ్జత్ పోతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నీ అవ్వ, నువ్వు మమ్మల్ని కలపదానికి వచ్చినవా, వీడగొట్టడానికి వచ్చినవా? వీక ఏందన్నా వీళ్ళమ్మ కూడా కొట్టి నా ఇజ్జత్ ఇస్తావా? మీ దాంపత్య జీవితాన్ని కలుపుతావని నేనైతే నన్ను వీళ్ళమ్మ కూడా కొట్టి నా ఇజ్జత్ ఇస్తావా? నువ్వు ఆరైతే నన్ను పిలుస్తావుగా, అప్పుడు నీ సంగతి చెప్తా. అరే ఏ అరే లేదు గిరే లేదు పో. మామ ఆడన్న మాటలు పట్టించుకోకు. నాకు రవ్వలు ఇష్టం కాబట్టి ఆ విషయం దాచిన మామ. రవ్వలు లేకపోతే నేను బతుక. నేను చచ్చిపోమంటే ఇక్కడనే చచ్చిపోతా. చూడు బిడ్డ, శంకర్ చెప్పింది కూడా న్యాయమే ఉన్నది కదా. తనకు దేవుడు పెట్టిన లోపం, మనం ఏం చేస్తాం బిడ్డ దానికి? నువ్వంటే ప్రాణం ఇస్తా అంటుండు. నువ్వు కూడా ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నది. ఇద్దరు మంచిగా కలిసి ఉండురు బిడ్డ. సరే తీయ బాపు, ఆయన ఇప్పుడు వచ్చిండు కదా, మేము రేపు పోతాం గాని ఇప్పుడైతే నువ్వు జుట్టు కొడి కొట్టించుకురాపోయే. సరే బిడ్డ. ఇంకేంది, ఇంట్లోకి రాయిగా. అత్తానా గట్టెడు పోతాను ఇల్లు ఇటు కాదా అనే? ఇల్లు ఇటు. టైం ఎంత అయింది? 5 అవుతుంది. గంతిగా మళ్ళా పొద్దున రాగా నువ్వే తీసుకుపోవాలి. నాడు ఇంకా అది కూడా ఉన్నదా నీకు? అబ్బా శంకరిగా, ఎంత అందంగా ఉన్నావురా. నీ అందం చూసి అద్దమే సిగ్గుపడుతుంది. అబ్బా కొడుక, ఏం అందవరా నీది. బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. ఆయన నేనిచ్చ నేను అనుకుంటే అయిపోయిందా? బయటోళ్ళ నాల నీది అందమని. ఆయన బయటోళ్ళు అనకుండా నా ఇచ్చ నేను అనుకుంటే నాకు సాటిస్ఫాక్షన్. ఎంత అందంగా ఉన్నవురా శంకరి నువ్వు. నీలో అర్జడి రేపింది నీయే అందం. నా కన్నుల్లో నా నీ రూపం నాకన్నా ఎంతో అపురూపం. నీ అవ్వ తిప్పి కొడితే ఒంటి మీద 30 ఏండ్లు లేవు. తెల్ల మీసాలు రాబట్టే, తెల్ల గడ్డాలు రాబట్టే అందరూ బయటికి పోతే శంకరిగా 40 ఏండ్లు పడ్డాయి. అరే నీకు తెల్ల గడ్డాలు తెల్ల మీసాలు వస్తాయని అందరు ఇజ్జతమానం తిత్తారు. అవి పెరుగుతానే నీ కడి ఎత్తానా, నీ కలర్ ఎత్తానా, కడుగుతానా, పోతానే. ఇవి ఎట్లా పాడుగాను నీ అబ్బా. అంటే తెల్ల మీసాలు తెల్ల గడ్డం వస్తే ముసలోళ్ళు అయితే ఏంది, ఇవాళ రేపు పుట్టిన పోరంగంలో కూడా వస్తుంది. అంతే, అది తిండి వాడికి అంతే. ఇక తెల్ల గడ్డాలు తెల్ల మీసాలు వచ్చిన వాళ్ళ ముసలోళ్ళు అయితే పిల్లలు దొరకరు. ఈ కలియుగమే ఆగది. రవలి, ఓ రవలి, ఏం చెప్తానా బొమ్మ? ఇట్రా అమ్మా. ఏందో చెప్పు. ఇక్కడ కూర్చో. ఇవి కత్తిరి చేస్తారు. ఈ కత్తిరి ఏది నేనా? అయ్యో, నువ్వు ఇవి ఐబ్రోస్ చేయమంటే చేయను అప్పుడప్పుడు. ఈ కత్తిరి అంటే నేనే అంటాను. ఇది పట్టే నాకు కత్తిరి రాదే. గిట్ట పెట్టి ఇట్లాను. అబ్బా ఏది చేస్తావు, పెట్టు. అయితే 3 నాలు ఎక్కువ కత్తిరి మరి. ఏం కాదు. కత్తిరి ఏది కత్తిరియాలే? ఈ కత్తిరి. అరే ఎందుకు నవ్వుతాను? కత్తిరి ముఖం గట్టనే పెడతాను. కత్తిరి ఏది కట్ చేయాలి? ఈ మధ్యది 3వది. ఇటు లెఫ్ట్ ఉన్నది చూసినావు, అది కత్తిరి.
ఓ నీ ఇంత పిన్నిగా ఇలా కత్తిరి వంట కూర్చుతానమేందే ఇలా కత్తిరి వంట కూర్చుతానమేందే కూస్తలే నీ తెగుతలేదు. తెగపోతే సరిపియలేదా పట్టు. మెల్లంగా ఏంది ముక్కులో కూర్చుతావేంది కత్తెరా ఏ ముక్కలే కూర్చా. ఛీ. నువ్వు ముఖం అటు అటు ఇటు అంటాను. నీ అవ్వ నీకు చెప్పే బదులు నేనే అనుకుంటావు. అరే మెసిరియకే ఇక్కడ ఉన్నదంటే ఇక్కడ కాదు మూతన్ని తెల్లెంటకలు ఎక్కడ పెడితేంది ఏదో ఒక్కడికి కత్తిరిస్తాయి బాయ్. కత్తిరించుకో. ఆ మాత్రం దాని నన్ను పిలిచినావు. అయ్యో చూస్తాం అనుకుంటూ నీ యొక్క ముక్కులో పెడతానో కాదే. అరుస్తున్నాడు భయ్యుడు. నీ కత్తిరి అన్న ఆయన నీకేడుండే నుండగానే ఉండే ఎదురు మాట్లాడుతున్నారు. అయితమే గాని నాకు రేగికటని నీ పానం ఆగలేదానే మీ బాపకు అప్పుడే చెప్పన్నా. ఇంకెప్పుడు చెప్పాలి? ఓ కొడుకునో బిడ్డనో అన్నాక చెప్పాలనా ఏంది? ఆయన సూపుకు మంచిగానే ఉన్నావు కదా, ఈ రేషికటైంది నీకు. అగో సూపుకు మంచిగానే ఉన్నావు ఈ రేగి సీకటైందంటాను. నేనిచ్చే నేనేమన్నా పెట్టుకున్నానే? అది దేవుడు పెట్టింది, నేనేం చేయాలి చెప్పు. ఆయన నీకు రేషికట ఉన్నదన్న విషయం దాచిపెట్టి పెద్ద తప్పే చేసినావు. అంటే ఇప్పుడు నాతో ఉంటావా ఉండవా? మీ అయ్య మంచిగా బతుకురాని పంపించింది గానే మళ్ళా రేగి చీకటి అని న్యాయం పడబడతాను. ఇక ఉండనా చేసుకున్న కర్మానికి. అంటే బలవంతంగా ఉంటానవా? అట్లనే అనుకో ఒక విధంగా. ఏ బలవంతంగా ఉంటే నాకు అద్దే పో విడాకులు ఇస్తే పో. మనకు పెళ్ళై 2 నెలలు అయితే 2 నెలలే కదా. ఇక పెళ్ళై 2 నెలలైనా సంవత్సరం అయినా 6 నెలలు అయినా పెళ్ళే కదా. నువ్వు బలవంతంగా ఉండకే. ఏదో నువ్వు ఇష్టమని దాస్తే నన్ను ఏడో దూరం కొడతావా అని చెప్పలే. దానికి బలవంతంగా ఉంటా. ఇప్పుడు తెలియక ముందుకైతే మంచిగానే ఉన్నావు కదా. తెలిసినాక అయ్యో నా భర్తకి లోపం ఎట్లా వచ్చిందని అనుకోవాలి గాని నాకు దాచినవు నాకు చెప్పవా? నేను బలవంతంగా ఉంటానా? నాతో బలవంతంగా ఎందుకే? నాకు దొరకటోళ్ళు నాకు దొరుకుతారు పో. ఇదేమైనా పెళ్లి అయినాక వచ్చిందా నీకు లోపం ఇది? పెళ్లి కాకముందుకే కదా. ఏదో నువ్వు ఇష్టం అని చెప్పిన కర్మానికి గంటంటానవేందే? మరి నువ్వే ఇష్ట పెట్టద్దుపా మా ఇంటికాడ. ఎందుకు తీసుకొచ్చినావు? అసలు దాన్ని నువ్వు ఎందుకు వచ్చినావు? నేను మోనే బాబా అని మీ బాబుకి చెప్పాలి. ఈడికి వచ్చినాక మళ్ళీ ఊకాదే చదువుతాను. నేనే చదువుతానా? ఉన్నదే అంటానా? నువ్వు నాతోటి సంతోషంగా ఉంటుండు, లేకపోతే లేదు. బలవంతంగా కాదు మీ అయ్యను పిలిపి. మా అయ్యని పిలిపి చేంజ్ చేయాలి. నేను నిజంగానే పోయింది అనుకో, ఓ గంట కనబడకుంటే కింద మీద అవుతావు. పోవాని కోతలు కొత్తాను. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. నేనేం కోతలు కొత్తానే, నువ్వు గమ్మతి మాట్లాడతాను. నువ్వు అన్నది కూడా కరెక్టే. నువ్వు లేనిది కింది మీద అయితా. ఆయన కోతలు కొత్తానంటాను. మొన్ననే కాదే నాటెత్తివి. ఇప్పుడే కోతల కత్తయ్యా ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇవే నల్ల మొక్క మాటలంటే. ఇప్పుడు మన చుట్టాలలో ఏదైనా ఫంక్షన్ జరిగింది అనుకో, సాయంత్రమే మనం పోవాలి. ఎట్లా పోతాం? అరే ఎట్లా పోతామే? నాకు 5 అయితే కనబడాయి. ఆటోలో పోతాం. నేను ఎక్కడుంటే నువ్వు అక్కడ చూస్తావేంటి? అదే ఆటోలు కూడా లేకుంటే? అరే ఆటోలు లేకపోతే 2 రోజులలో నీకు స్కూటీ నేర్పిస్తా. కొత్త స్కూటీ కొంటా. నువ్వే నన్ను తీసుకుపోయేస్తావు. అవ్వో ఎంత మంచిగా చెప్తానవే స్కూటీ నేర్పిస్తా అని. అరే గట్టిగా నాకు మా నాన్నమ్మ ఇంటది. మాట్లాడుకుంటాను తెలియదు. దానికి తెలిసింది అనుకో, ఓ కొడుక నా మనవనికి రేగి చీకటాట. ఓ నాయనో ఓ బిడ్డు, అది వాడ కాదు. ఏంది మీ నాయనమ్మ అందరికి తెలిసినట్టు ఎడుతుందా? అయినా ఎన్నటికైనా తెలవాల్సిందతి. ఎన్ని రోజులని దాచి పెడతావు? సరే గాని నాకు నిజంగానే స్కూటీ నేర్పిస్తావానే? ఇక 5 అయితే నాకు ఎట్లా కనబడగానే అప్పుడు స్కూటీ కొని నీకు నేర్పించింది అనుకో, ఎక్కడికంటే అక్కడికి పోవచ్చు. నువ్వు నడుపుడు ఇష్టం కదా స్కూటీ. ఎంత దూరం అయినా నడుపుతావు కదా. నువ్వు నడుపుడానుడేంది? నీకు నడపచ్చా అని అడగాలి గాని. ఏదో ఒక్కటి తీయే. సరే స్కూటీ కొని నేర్పితే ఇంకేంది, ఇక మనమే పోవచ్చు అన్నిటికి. సరేనా? గట్టిగా అనుకో, నా మోనికి తెలిసి అంత ఊర్లో వెళ్తేనా ఇదే పోతుంది. ఎవరికి తెలియదు ఏంది ఊళ్ళే? తెలియదే. నాలో ఎంత ఉంది నువ్వు కొంత చూసావు. చాల్తి దా కొనిస్తా. నీ అవ్వ నా పెళ్ళానికి ఏం పని లేదు. రేగుబండ్ల పచ్చడి పెడతా అని రేగుబండ్లు తెప్పుకు రాపో అంటుంది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత ఇప్పుడు నేను ఒక్కరిని పోతే నా వల్ల అవుతుందా? నేనే చెట్టు ఎక్కాలి, నేనే దులపాలి, నేనే ఎరాలంటే అమ్మో నా వల్ల అయితే కాదు. ఇంకా శంకరాన్ని ఇంటికాడు ఉన్నాడు. ఆ శంకరాన్ని తీసుకుపోయింది అనుకో, నేను దులపచ్చు, ఆయన ఏరుతాడు. అమ్మయ్య ఆయన తీసుకుపోతా. కొన్ని ఆయనకు పెడతా, కొన్ని నేను తీసుకుపోతా. శంకరన్న, ఓ శంకరన్న. అన్నలేడా వదినే? మా ఉన్నాడు ఇంత తిని అట్లా వన్నాడు. ఏం లేదు వదినే, నేను రేగ్గాయల కోతన్నా. మీ చెల్లె రేగ్గాయల పచ్చడి పెడతా అంటే రేగ్గాయలు ఎంపుకు రాపో అన్నది. అందుకే నా ఒక్కని వల్ల కాదు కదా. శంకరన్నని తీసుకుపోయినా అనుకో, నేను దులుపుతా, అన్న ఏరుతాడు. అందుకే వచ్చిన వదినే.
రేగ్గాల పచ్చడినా? అబ్బా మస్తు ఉంటది రవి, మాకు కూడా కొన్ని తీసుకురా. ఆగు, ఈ మనిషిని లేపుకత్తా. ఓ మనిషి, ఇగో రవితోటి పోయి రేగ్గాయలు నింపుకరా పో. రేగ్గాయల పచ్చడి పెట్టుకుందాం. నీకు ఏడ పని లేదారా? ఇంతంత తిని అట్లా ఒరిగినా ఇట్లా అత్తివి కథం దీనికి రేగాలని చెప్తివి. ఇది నన్ను వండుకొని ఇస్తుందారా? పోయేటోని పోక ఆయన నన్ను ఎందుకు తీసుకుపోతావురా? ప్రతి దానికి దా 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 అని తీసుకుపోతావు. రావట్లేదే? ఏ నేను రాను, పొమ్మను అన్ని. ఏ ఆగు, అరే నిద్ర వస్తుంది. రేగ్గాయల పచ్చడా మస్తు ఉంటది, పోయి ఏరకరా పో. అన్నా నేను దులుపుతా, నువ్వు ఏరే. పిచ్చోళ్ళకి బిహేవ్ చెయ్యొద్దు. పో. ఇప్పుడు ఎంత అవుతుందిరా టైము? 3. 5 వరకు ఇక్కడికి వస్తావా? అత్తం. ఏమో ఓ రవి, నా కథ చేసి మళ్ళా తీసుకురా, ఆయన చేయి పట్టుకొని. తీసుకొస్తా వాడిని. నా గురించి నీకు తెలుసు కదా. తెలుసే. అంత పిచ్చ పిచ్చ చేయవు కదా. చెయ్య. ఆయన పొద్దున పోదాం పోరా, ఇప్పుడు ఎందుకు? అబ్బా నా పెండ్లం గోస పెడతాంది. ఇవాళ తెంపుకొచ్చింది అనుకో, ఇవాళ నూరి రేపు పొద్దున పచ్చడి పెడుతుంది అట్లే. ఇంకో 4-5 బండలు పెట్టి ఆ మండలం ఇంటికి చంపు, అవి కింద పడితే ఏరుకో. ఇప్పుడు నేను వచ్చిందనుకో, నువ్వు చెట్టు ఎక్కాల దుర్పాలే, నేను ఏరాలి అంతంగో. మళ్ళీ ఇంకో చిన్న సంచి చిన్న కబర్ తెచ్చిండు ఆయన, 1/2 కిలో 1/2 కిలో. ఇంకో 20 కిలో. అవ్వా ఇవన్నీ ఎవడన్నా పచ్చడి తింటారు రారా? అది నోరా ఏంటిది? అది నోరా ఏంటిది? కమిడియన్ రా. పెట్టుకుంటే 1 కిలోనో 1/2 కిలో పెట్టుకోవాలి గాని ఆ పచ్చన గింత ఆ పచ్చని ఉంటుందా రా నీ పెళ్ళానికి? ఏది కూడా దులుపుకొస్తానం కొనుకొచ్చేటి కాదని ఈ సంచి నిండదేమంటదారా? అయ్యో మనం తినవా? పోరాదు. అరే ఏం తింటావే నువ్వు? ఒక్కదానివే తింటావు. ఆ రేగువన్న పచ్చడి నేను తింటానా? అంత వాసన చికాల పడుతుంది ఇల్లంతా. ఇగో రవి, దొరికిన కాడికి ఏరుకొని తొందర రారి. సరే వాయినే, సరే. రాకముందే రామరే. 5 దాకా ముందు తీసుకొస్తా అన్నను. నేను రాని అంత, నాకేదో కొడతాన్ని. ఇగో నువ్వు రాకపోతే నేనే అడిగి అప్పటి వరకు పో. పోవుడు ఎందుకు? రేపు పోయి మా తీసుకొస్తుంది. అబ్బా శంకరన్న, మీ మరదలు ఊకోదే, నా పానం తింటది. ఇప్పుడు మనం రేగ్గాలు వెళ్ళే అనుకో, నన్నే కోసి పచ్చడి పెడుతుంది. అబ్బా పోదాం పాయే. అబ్బా నేను రాని, నువ్వే పోవే. నిన్ను కోసి పచ్చడి పెడితే దరిద్రం పీక్తది, దరిద్రం పీక్తది. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. రమ్మన్నప్పుడు ఓకే ఏంది ఇవన్నీ ఎటకర మాటలు? పో. అరే ఊళ్ళో రవిగా నేను ఒక్కనే ఉన్నానారా? ఊళ్ళో అంత మంది ఉన్నాడు. తిరుపతి గాడు ఉన్నాడు, నరేష్ గాడు ఉన్నాడు, శంకర్ గాడు ఉన్నాడు, రాజు గాడు ఉన్నాడు, ప్రసాద్ గాడు ఉన్నాడు, తిరుపతి గాడు ఉన్నాడు. వాళ్ళ దగ్గర ఒక నేరుగా నా ఇంటికి వస్తావు ఎందుకురా? నన్ను కళ్ళల్లో పెట్టుకుంటావు ఎందుకురా? తిని గట్లు ఒరిగిన అట్లా వచ్చి లేపుతి కళ్ళన్నీ మంట మంటలే. నువ్వు రేగువన్ల చెట్టు అని ఆ గడిలో చూసుకుపోతావు, అటు పోతావు ఇటు పోతావు. ఆఖరికి ఏం చేసేది నాకు తెలియదురా. ఆఖరికి ఏం చేసేది నాకు తెలియదురా. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. నేను రానురా, నువ్వు పోరా. పో, ఏ గంతగానో అడుగుతాను కదా. ఇదమ్మా నువ్వు వద్దు, పోతాను చూడు. ఏమన్నా కానీ ఇంగ్లీష్ ముక్కు మీద తిప్పేది అనుకుంటా. ఆరా కైలోడా, నీకంటే కోపం వస్తుంది గాని నా ఇంటికి వచ్చి నన్ను అట్టిగిరికిచ్చినావు గారా? అన్నా నువ్వు కొట్టినా తిట్టినా నువ్వు నాతో రేగ పైనకి వస్తే నాకు గమ్మత్ ఉంటది. రేగ పండ్ల కత్తే గమ్మతి కాదురా, రేగు పండ్ల కత్తే గమ్మతుండాను, రేగు పండ్ల కత్తే గమ్మతుండాను. అంత సీన్ ఉందండి. అది 2-3 రేగ్ బండ్లు తిన్ననే, అందుకే నచ్చి పోతాంది. రొట్టున్నాయి ఆరా పుల్లగానా? పుల్ల దవడకేసి కొరకంగానే అన్నదా? ఇవన్నీ జివ్వు అంటానే. నువ్వు అటు పోయి ఇటు రాకపోయినావు అనుకో, నీ చెవుడాలు తిట్టా. తొందరని అద్దాంపా. అరే చిచ్చా, ఇలా నా బర్త్డే గారా శంకరాన్న పిలిచి దావత్ ఇవ్వాల ఫుల్. గానికి ఏమి ఇస్తారో దావతు అంటే నువ్వు ఒక్కనే దావతావా? శంకరాన్నకి ఇవ్వద్దా నీ దావతు? శంకరాన్నకు బరాబర్ ఇచ్చుడే దావత్ ఇవ్వాలా. శంకరన్న, ఓ శంకరన్న ఎటు పోతున్నావే? ఎట్లేదురా? ఎందుకు? ఇలా నాది హ్యాపీ బర్త్డే టు ఏ, ఇలా నాది హ్యాపీ బర్త్డే టు ఏ. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఏంది ఇవాళ నీది హ్యాపీ బర్త్డే? కొట్రా హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మెనీ మెనీ రిసెప్షన్స్ సబ్ టుడే, మెనీ మెనీ రిసెప్షన్స్ సబ్ టుడే. రేయ్, ఫాలోయింగ్ ఉన్న హీరోని, ఫామ్ లో ఉన్న లీడర్ ని ఫాలో అయితేనే మనం కూడా ఫామ్ లో ఉంటాం.
దావత్ ఉంది, దావత్ చేసుకుందాం మనం. దావత ఆ. అద్దుర తమ్మి ఆ. నేను రేగువంట పోతానా, గంటే టైం ఉన్నది. ఆడనే కూర్చుంది, అదే రేగువాడ చెట్ల కింద కూర్చొని దావత్ చేసుకుందామే. అబ్బో నేను రానురా, నువ్వు దావత్ అన్నావు కాదు పో అంటే రేపు పొద్దున వచ్చింది అంత కేకి నోట్లో పెట్టుకొని నవ్వులుతా. రేపు పొద్దున కాదు, ఇయ్యాలనే మంచిగా ఉంటుంది దావత్, బాగా చేసుకుందాం పై. ఏం కాదు, అబ్బా అద్దురా, ఏం కాదు బాయ్ అన్న. శంకరన్న దా, ఏం కదా అబ్బా అద్దు నేను రాను. ఏం కాదన్నారా? అరే నేను రానురా. రవణ నువ్వనే చెప్పరా శంకర్ అన్నకు రమ్మని దావత్ ఉందని. దావత్ అంటాను కానీ పోయంపా బాడుకావు. ఇదివరకు రాకేమన్నావురా, రేగ్గాలు తెపోతే నీ మర్దలు నన్ను వచ్చి పచ్చడి పెడతాను, తాగుడనంగానే పోదాపా అంటాను, తాగుడనంగానే పోదాపా అంటాను. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే రాను, మందుతో పాటు రెప్పల కూడా దావత్ కూడా ఉన్నది, దా నడు. నేను రాను. దా ఏం కదా రాను. శంకర్ అన్న, నువ్వు రాకపోతే నా మీద ఒట్టేనే దావత్ గిట్లా. అరే గట్ట అనకురా తమ్మి, నీ పుట్టినరోజు నీ మీద ఒట్టేసుకోకురా. నేను రానురా, నా పరిస్థితి అర్థం చేసుకోరా. అయ్యో శంకర్ అన్న ఒట్టంటాను కాదే, 2 పెగ్గులు గట్టిగేద్దాం. 2 పెగ్గులు వేసిన తర్వాత 2 బండ్లు అనుకొని కొట్టాం అనుకో, ఉన్న రేగలని రాలితే ఈ సంచిని దా, ఇక దా, దావత్ చేసుకుందాం. దా, ఏం కాదు రా అన్న, దా, దా. అద్దురా. దా అన్న, దా. దా. ఏముచ్చామండి పైకి పండు సార్. అమ్మ బాబాయ్ ఓ రవిగా రేగువండ్ల కానీ తీసుకొచ్చి నన్ను ఎక్కడ కాకుండా చేసినావు గారా, నన్ను ఎక్కడ కాకుండా చేసినావు గారా. చీకటాయ రాక తాగుతీవి, ఇప్పుడు ఎట్టరా నాకు కనబడతలేదు. ఓ శంకర్ అన్న, రేగు పనులు ఇయ్యాలి కాకపోతే రేపు తెంపుకోవచ్చే. నీకు రేచీకటి కదా, నేను ఇంటికాడ దించే బాధ్యత నాదే. నువ్వు న్యాయం పడరా, న్యాయం పడేరా. అత్తగాని ఇంకా పూర్తిగా చీకటి కాలేదు గారా. ఏ చీకటి కాలేదా? గదే గదే, ఇక 5 అయితేనే నాకు రేగు చీకటి వస్తాయిరా. ఓరి వారి, నువ్వు దాగి నువ్వు గాని నువ్వు దాగి నన్ను ఊపుతానేమేంద్రా, నువ్వు దాగి నన్ను ఊపుతానేమేంద్రా. ఓ రవిగా తాగితే నువ్వు గాని నన్ను ఊపుతానేమేంద్రా. అబ్బా ఆ నల్ల మొక్క పాడు దానికి చెప్పిన అద్దే అద్దే ఏదో జరుగుతుంది అంటే అది ఇంగ్లే. మరి వారి చక్కగానే తీసుకుపోతాను గారా, చక్కగానే తీసుకుపోతానుగా. శంకరన్న ఒక్క నిమిషం, ఎవరురా? ఆగే ఫోన్ వస్తాను. హలో ఏంది? అవునా? అరే ఒక్క నిమిషం కాదురా, 6 నిమిషాలు నీ ముంగడికి వస్తా. ఉండ్రా పెట్టేయి, ఇక నువ్వు నేను తెలుసుకోవాలి. ఆడు కోపంగా మాట్లాడతాడు, ఆడు మాట్లాడేటప్పుడు ఏమనద్దు, ఆయనతో ఇష్టి పెట్టిపోతాడు, ఆయనతో ఇష్టి పెట్టిపోతాడు. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. మాట్లాడరా మాట్లాడు. అత్తానన్నాడు ఇడు గుసగుస మాట్లాడతాండా, లోపల మాట్లాడతాండా? రవి ఓ రవి, రవి 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 ఓ రవి, నీ దండం పెడతా, ఇంటికి యాళ్ళైతుందిరా. అవతల బస్ కి యాలైపోతుంది. ఇయాలప్పుడు యాడకు పోయినా రవి ఓ రవి, ఇది నన్ను ఇడిచిపెట్టిపోయిందా కొడుక? రవి రవి అప్పని ఏడివా ఇదేమో ఉన్నది. రవి రవి ఓ బావా, ఓ నా పిల్లవా, నన్ను ఆగం చేసిందే, నన్ను ఆగం చేసిందే. రవి ఓ రవి ఆళ్ళైతుందిరా. నీ అవ్వ ఇప్పుడు పోతే దేనికన్నా గుద్దుకుంటా, ఇన్న కూర్చుంటా, ఎవరన్నా వచ్చి అద్దే అద్దే ఆడదానంటే నన్ను ఆగం చేసింది. ఇప్పుడు ఎవడొచ్చి తీసుకుపోవాలిరా? ఏం కనబడతలేదు. ఇవి ఏంది మేకగొడ్డలేదు, పాడ వాసన వస్తానే. ఇవి అన్ని కొద్దలేనే. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా. రవి ఆ రవి ఏడున్నావురా? అదే అదే అంటే నా మాటిన్నావా అని ఈ ఫోన్కి ఇల్లు తాకుతానే. అవ్వతోడు ఈ ఫోన్లు పట్టుకొని ఎటు పోను, ఇందా ఉంటా, అది వచ్చి తీసుకుపోవాలి. రవి
కొంపదీసి ఈ నల్లమొక్కపోడు రేగ్గాయల కని పోయి ఇంకా అత్తలేడేంది. మా బాపుని తీసుకుపోయి ఎత్తుకనని ఎత్తుకుతాయి ఇక. అప్పటికే అనుకుంటూనే ఉన్నా మళ్ళీ ఇంటికి అత్తడా రాడా అని. బిడ్డ అల్లుని సంగతి నీకు తెలిసిందేనే. పోయి పోయి గాంతో ఎందుకు తోలినావు నువ్వు? తొందరగానే ఇంటికి అత్తరా అనుకున్న బాబు, కానీ ఇట్లా అవుతుంది అనుకోలే. సేపా పోయి చాలా సేపు అయింది. దా మరి ఇంట్లో ఆడదాం, ఈడున్నాడు. అల్లుడు ఏం ఎంగేసుకున్నాడు బిడ్డ ఇయ్యాల? కర్రంగి అవు బిడ్డ అక్కడ ఉన్నది అల్లుడేనా? అట్లనే కొడతాడు కదా బాపు. ఏ ఒకసారి పోయి చూద్దాం. చూద్దాంపా. ఎవరన్నా చూసి జన్మానం పోతుంది. అందుకే సంచి కప్పుకొని కూర్చున్నా. నా పెళ్ళం లేట్ అయితే అత్తనన్నది, ఇంకా అత్తలేదు. ఓ పెళ్ళమా, ఓ చిత్రాల పెళ్ళమా రావే. ఓ రవిగా, ఓ గుండోడా, సాతగాను నీ నన్ను ఎందుకు తీసుకొచ్చినవురా? సావురంపులోడా, నన్ను ఎక్కడ కాకుండా చేసినావు కాదురా. ఎవరన్నా చూస్తారని సంచి కప్పుకున్నా. ఇది ఏబట్టి నాకు ఊరంతా రేసి ఇక్కడ తెలిసినట్టే ఉన్నది. ఇవాళ పెళ్ళమా పెళ్ళమా రావే పెళ్ళమా. ఓయా బాంచనెవరు? మీ పేరు చెప్పురు, దండం పెడతా. వావా వాయా, అవ్వ అయితే దండం పెడతా, అయ్య అయితే గడ్డం పట్టుకుంటా. వావా ఎవరు చెప్పురి? ఒకరు వచ్చిరా, ఇద్దరా, ఊరంతా వచ్చిరా? నా ముఖం చూస్తే ఎవరు? వావో వాయ్యా ఏడా అయ్యో బాబా, సీరానా ఇది లుంగా? ఓ నల్ల ముఖం లాడా, నువ్వే వచ్చిన వాడే. నీ అవ్వ రవిగంతోడు తోలకట్టి, రవిగంతోడు తోలకట్టి తాల్తవాడే, తాల్తవాడే. అయ్యో మావా, నువ్వు నీ బిడ్డ అనుకొని కొట్టిండే. మరి నీ బిడ్డతో వచ్చినా నువ్వు చెప్పవా? నీ బిడ్డ ఏడున్నది? ఏడున్నది నీ బిడ్డ? మావా మావా, అల్లుడు అల్లుడు నీ అల్లుడు నీ మావను. అయ్యో ఎవ్వరు చూడలే గాని చీకటి అవుతుంది. ఎవ్వరు చూడక ముందు ఇంట్లో పడదాంపా. బిడ్డ ఏం చూస్తున్నావు? పట్టు అల్లుడు. ఉన్నది అల్లుడు. మామ అద్దంటే రేగాల తోలింది. ఎవరు చూస్తలేరు కదా? ఎవ్వరు లేరు అల్లుడు, మనమే ముగ్గురు ఉన్నాం రోడ్డు మీద. ఏది నీ బిడ్డ? అల్లుడు అల్లుడు నాకు ఒక్కగాను ఒక బిడ్డ, నువ్వేమనుకు దాన్ని. ఇంకో తప్ప తోలుతావా? తోలేదు తోలేదు తోలేదు. మామ నా మాట మామ, రెండు అయితే అవ్వతోడు, ఇంట్లోకెళ్ళి బయటికి పోను. సరే ఇంకో తప్ప తోలుతావానే? నేను తోలతి. చెప్పలేసుకో. వేసుకున్నప్పా. నాకు కనబడతలేదు. వేసుకున్నప్పా. సప్పుడు అత్తలేదు. వేసుకో. వేసుకున్నప్పా. కొట్టుకున్నవా? చప్పట్లు కొడతారవా? కొట్టుకున్నది అల్లుడు, కొట్టుకున్నదా? కొట్టుకున్నది నా బిడ్డ. నీ బిడ్డ కొట్టుకున్నది కదా. తండ్రి అబద్ధం ఆడట. చూస్తారా చూడు, మనమే ముగ్గురు ఉన్నాం, రోడ్ పంట ఎవ్వరు లేరు. నిన్నానే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. ఇంకా కర్రెండి నమ్మద్దు. ఇక్కుండు గాని రేగాల కానీ తీసుకపోయిండు, రేగు సిక్కట్లు ఇడిచిపెట్టిండు.